నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సీతారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. అంటే ఇవాళ విచారణకు హాజరయ్యారు. హాజరై వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా మీరు కూడా అక్కడ ఉన్నట్టుంది. కొంత అది ప్రెస్టేషన్ అనాలా, లేకుంటే క్యాడర్కి ధైర్యం నింపడానిక? మీరు కూడా వింటారు ఆ భాష, లాస్ట్లో మాట్లాడిన భాష. ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాళ్ళు ఎవరైనా వారిని గౌరవించాలా, వ్యక్తులుగా పక్కన పెడితే దాన్నైనా గౌరవించాలా వద్దా అనేది తర్వాత అది వాళ్ళ విజ్ఞతకి సంబంధించిన అంశం అనుకోండి. నా నోటితో ఏం మాట్లాడారో నేను చెప్పడానికి నాకు సభ్యత అడ్డు వస్తుంది. కానీ ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా, పైసా, అర్ధ పైసా కూడా అవినీతి జరగలేదు. విచారణ 100 సార్లు పిలిచిన హాజరైతా అనుకుంటున్నప్పుడు ఎందుకు అంత ప్రెస్టేషను, ఎందుకు అంత ఇబ్బంది అనేటువంటిది ఒకటి. అసలు అవినీతి జరిగినప్పుడు ఎందుకు అటు హైకోర్టు తలుపులు తట్టడమో, సుప్రీంకోర్టు తలుపులు తట్టడమో ఎందుకు అనేటువంటి, సరే న్యాయపరంగా మాకున్న అవకాశాలు వాడుకోవద్దా అని ఆర్గ్యూ చేయొచ్చు, అది వేరు, డిఫరెంట్ థింగ్ అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు పివి గారు ఉద్దేశపూర్వకంగా ఒక కేసును బనాయించి దాంట్లో సరే మీరు ప్రభుత్వం విచారణ చేయాలనుకున్నారు, లేకపోతే ఇవాళ రకరకాలుగా కేటీఆర్ జైలు పోతాడని ఒక మంత్రి, బాంబులు వెళ్తాయని ఒక మంత్రి, రకరకాల మంత్రులు మాట్లాడితే ఏం లేదా? మంత్రులు మాట్లాడే భాషను ఒకసారి మనం చెక్ చేద్దామా? అంటే 2 రోజుల నుంచి నేనేమంటున్నాడు, బాంబులు పడతాయి అనే పదానికి కేటీఆర్ పాడిన వాటికి ఒకటే అంటే నాకు అభ్యంతరం లేదు. సమర్థించుకుంటే నేను సమర్థించుకోవద్దని అంటాను. ఎందుకంటే మీలాంటి విద్యులు కొంత దాన్ని సరిచేస్తారేమో, అది మీ నాయకత్వానికి కూడా ఉపయోగం అని అంతంతనే మాట్లాడా. మీ నాయకత్వానికి కూడా అది ఉపయోగం అని. పివి గారు ఒక్క నిమిషం ఓపిక వినాలి. 2 రోజుల నుంచి మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి దేశం నుంచి పారిపోతారని, పాస్పోర్ట్లు సీజ్ చేయాలని, ఇంకా రకరకాల నేను చెప్పరాని భాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం సంస్కృతి? ఎవరు పారిపోయారు? ఏం భాష? నేను మళ్ళీ చెప్తున్నా సీతారెడ్డి గారు, ఇట్లాంటి 100 మాట్లాడుకోవచ్చు. నేనేమంటున్నా, ఇట్లాంటి అన్పార్లమెంటరీ కాదు ఇది. దేశం నుంచి పారిపోతారంటే అది రాజకీయ విమర్శ, పాస్పోర్ట్ సీజ్ చేయాలంటే అదో రాజకీయ విమర్శ. ఒకవేళ అది కూడా తప్పంటే నేను కాదేసట్లా, నేను దాన్ని సమర్థించట్లా. కానీ అంతకు మించి మాట్లాడుకోవడం, ఆ లిమిట్స్ ఒకటి బౌండరీ ఉంటుంది కదా, ఆ బౌండరీలో మాట్లాడుకోవచ్చు, 100 మాట్లాడుకోవచ్చు, తప్పు కూడా కాదంటున్నా. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార శైలిని, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆఫీసు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నడుస్తున్న వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ వారి శైలిలో వారు మాట్లాడినారు. అది ప్రజాక్షేత్రంలోనే రేపు పొద్దున ప్రజలు నిర్ణయిస్తారు. నేను మీరు నిర్ణయించేది కాదు. కానీ రెచ్చగొట్టే విధంగా ఇష్టారీతిన విచారణకు వారు వెళ్తున్న సందర్భంలో కూడా ఇష్టారీతిన మాట్లాడిపించడాన్ని, ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో పలసం చేసే విధంగా మాట్లాడేయడాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది? సో అటువంటి వ్యాఖ్యానాల గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మీరు వేరే విషయాలు అడిగారు. మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు, వాటికి ఎందుకు వెళ్ళారు, వీటికి ఎందుకు వెళ్ళారు? కేసును ఎదుర్కోవడం అంటే గంగిరెద్దులాగా తలూపి ఏం ఆరోపణలు చేస్తే ఆరోపణలకు అనుగుణంగా మేమేదో ఉండాలని కాదు. కేసును ఎదుర్కోవడం అంటే న్యాయపరంగా, చట్టపరంగా మాకున్నటువంటి అన్ని అంశాలని పరిశీలించుకొని మేమేమేమి హక్కులు వినియోగించుకోగలుగుతామో వాటన్నింటినీ వినియోగించగలుగుతాం. ఇవాళ నిన్న హైకోర్టుకు పోయినా కానీ వారి వెంబడి న్యాయవాదిని అనుమతించమని చెప్పేసి హైకోర్టుకు పోయినా కానీ కొంతమంది విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వారికి ఉన్న హక్కు. కోర్టు కూడా దాన్ని కొంతమేరకు పరిగణించి ఒక కండిషన్ పెట్టి మరి న్యాయవాదిని అనుమతించింది. అంటే ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఒక పౌరునిగా వారికి ఉన్నటువంటి ఒక హక్కును వినియోగించుకున్నారు. అదే సమయంలో చట్టం మీద, న్యాయం మీద, కోర్టుల మీద, విచారణల పట్ల, ప్రభుత్వ వ్యవహారాల పట్ల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ఇవాళ వెళ్ళారు. ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పిలిస్తే వస్తారు. ఎట్లా ఈడీ విచారణ 16 అంటున్నారు, దానికి వెళ్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నేను చెప్తున్నాను, అల్టిమేట్లీ ఇక్కడ ఓ 55 కోట్లు, 46 కోట్లు ప్రభుత్వ ధనం పోయిందని కాదు, లేకపోతే నిబంధనలు ఉల్లంఘన ఏదో అయిపోయిందని చెప్పేసి మాట్లాడే గంగా పునీతులందరూ ఇంకా సంగతి ఉందని మాకు తెలుసు. Ultimately, the government intention is to fix KTR in this particular case. Somehow, they want to see him in jail. అది ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 మినిస్టర్లు కేటీఆర్ రేపు అరెస్ట్ అవుతాడంటే, కేసీఆర్ గారు జైలు పోతారంటే, చెర్లపల్లి గదిలో జైలు ఉంచామంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్పులు అన్ని స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? అల్టిమేట్లీ విచారణ జరగకుండానే, కేసు ఫైల్ కాకముందే, ప్రభుత్వ నిర్ణయం కాకముందే, పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోకముందే వాళ్ళే ఇన్వెస్టిగేటర్లుగా, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా, వాళ్ళే జడ్జీలుగా నిర్ణయం తీసుకొని మాట్లాడుతూ ఉంటే మేమేమన్నా రాజకీయ పార్టీనా, లేకపోతే ఏమన్నా
ఉత్తగా ఉండకుండా మేము ఊరికే ఉంటామా? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీరు మమ్మల్ని బదనాం చేద్దాం అనుకున్నప్పుడు, వేధించాలనుకున్నప్పుడు, రాజకీయ కక్ష సాధన చేద్దాం అనుకున్నప్పుడు రాజకీయంగా స్పందిస్తాం. న్యాయపరంగా మాకున్న అవకాశాలను వినియోగించుకుంటాం. కేసులు ఎదుర్కొనే సందర్భంలో మా నిజాయితీని నిర్మించుకోవడం కోసం ఏమేం చర్యలు చేపట్టాలనో ఆ చర్యలు చేపడతాం. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కానీ మరొకరు కానీ ఇష్టారీతిన కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కానీ, బీఆర్ఎస్ పార్టీ కించపరిచే కానీ ఇష్టారీతిన మాట్లాడితే, వాళ్ళు ఏ భాషలో ఏ పద్ధతిలో మాట్లాడితే అదే పద్ధతిలో మళ్ళీ కూడా జవాబు ఇస్తాం. మాకు చాలా క్లియర్ గా కూడా కేటీఆర్ గారు ఏం చెప్పారు, పద్ధతిగా ఈ కేసును ఎదుర్కొందాం, శాంతియుతంగా ఉందాం, దీనికి సంబంధించి మనం హైరాణ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో నయా పైసా ఎక్కడా తిన్నది లేదు, అవినీతి జరిగింది లేదు, విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే శ్రీధర్ గారు ఇక్కడే ప్రశ్న. విధానపర నిర్ణయం అంటే కోర్టు కూడా కామెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీని కాసేపు పక్కన పెడదాం, కాంగ్రెస్ నాయకులను పక్కన పెడదాం. ఆ 10 కోట్ల మాత్రమే హెచ్ఎండి పరిధి, కానీ 50 కోట్లని పంపించే లేదు అనేటువంటిది ఒక ప్రశ్న హైకోర్టు ప్రశ్నించింది. 2 ఫైనాన్స్ అప్రూవల్ లేదని ప్రశ్నించింది. 3 క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ అనుమతి లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు. అదేవిధంగా ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి, కేటీఆర్ చేయమంటేనే చేసామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎందుకు ఎక్కడికి పోయినాయి అనేటువంటిది ఒక ప్రశ్న. నిన్న జడ్జిమెంట్ సందర్భంగా క్యాష్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ సందర్భంగా హైకోర్టు చేసిన కామెంట్స్ని ఎట్లా చూడాలి అనేటువంటి. అంటే అవినీతి అంటే ఒక ఆయాచితంగా ఒక సంస్థకో వ్యక్తులకో లాభం చేకూర్చడం అవినీతి కిందకు వస్తుందా, లేదా మీ జేబులోకి డబ్బులు పరోక్షంగా వచ్చినా ప్రత్యక్షంగా వచ్చినా, లేదు ఇంకో సంస్థకి ఆయాచితంగా లాభం చేకూర్చారా? బివి గారు, మీరు చెప్పిన విషయాన్ని నేను కొద్దిగా సరి చేస్తాను. కోర్టు నిన్న వేసింది ప్రశ్న కాదు. డ్యూరింగ్ ది క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన సందర్భంగా ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఏసీబీ ఈ అంశాలని ప్రస్తావించింది. ప్రాథమికంగా ఏసీబీ ప్రస్తావించినటువంటి అంశాలున్నటువంటి ఒక తరుణంలో కేసు దర్యాప్తుకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సమయం ఇవ్వాలి కాబట్టి విచారణకు అనుమతిస్తున్నాము, కాబట్టి మీ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని కోర్టు చెప్పింది. కానీ కోర్టు అప్పుడే కేటీఆర్ గారిని ప్రశ్నించదు. దీనికి సంబంధించి ఏసీబీ విచారణ చేస్తుంది, దాని తర్వాత ఛార్జ్షీట్ వేస్తుంది, ట్రయల్ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే చేస్తారు, అది వేరే సంగతి. కానీ కోర్టు అడిగింది అబ్జర్వేషన్స్ విత్ ది ఏసీబీ వారికి ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇచ్చినటువంటి యొక్క అబ్జర్వేషన్స్ మాత్రమే. వారిని ఎక్కడ కూడా బాధ్యులు చేయలేదు. నెంబర్ 2, ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి కాంగ్రెస్ పార్టీగా రాజకీయంగా కానీ అటు ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి యొక్క సమాచారం మేరకు మీడియాలో కానీ బయట నడిచే ట్రయల్ కి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క ధనాన్ని ఎక్కడా కూడా ప్రైవేటుగా వాడలేదు. ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్టింగ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కి ప్రభుత్వం అధికారికంగా త్రైపాక్షిక ఒప్పందం చేసి ఒక రేస్ సందర్భంగా ఇచ్చినటువంటి యొక్క శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే మళ్ళీ మీకు ప్రశ్న. ట్రై పార్టీ నుంచి బై పార్టీగా మారినప్పుడు అగ్రిమెంట్ లేకుండా ఎన్నికల పీరియడ్లో అడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత అర్జెంట్ ఏముంది? ఒకవేళ మళ్ళీ మీరే పవర్లోకి వస్తే 1 నెల 2 నెలలు అటు ఇటుగా ఎన్నికలు అయిపోతాయి కదా. ఒప్పందం ట్రై పార్టీ ఒక ఆయన తప్పుకున్నాడు, లాభాలు వస్తాయని. 4 సీజన్లో నేనే ఖర్చు పెడతా, నేనే స్పాన్సర్ తెస్తాను ఆయన. ఫస్ట్ సీజన్కే చేతులు ఎత్తేసాడు. ఆయన చెల్లించాల్సిన డబ్బులా, లేకుంటే ఆయన బాధ్యత తీసుకోవాల్సిన దానికో గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్లో ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా, ఎందుకంటే అది ఆపద్ధర్మ ప్రభుత్వం. పోనేదన్నా 5 సంవత్సరాల గవర్నమెంట్ మధ్యలో కోడ్ వచ్చింది, మళ్ళీ రిమైనింగ్ 2 years 3 years మేమే ప్రభుత్వంలో ఉంటానికి లేదు. టెన్యూర్ అయిపోయింది, ఆపద్ధర్మ ప్రభుత్వం, కోడ్ ఉంది, మీకు హక్కు లేదు. హక్కు లేని దానికి అడావిడిగా ఖర్చు పెట్టము, దాన్ని తప్పు పట్టాలా తప్పు పట్టకూడదా, నేను బ్రాండ్ ఇమేజ్ కోసం చేశానంటే అది సమర్థనీయమా అనే ప్రశ్న పదే ముందుకు వస్తుంది. నేనేమంటున్నాను, ఆ విషయానికి నేను పూర్తి స్థాయిలో మీకు సమాధానం ఇస్తాను. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ దేర్ వాజ్ అ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ అండ్ ఇన్ ఫోర్స్. ఒక ప్రమోటర్ వైదొలిగినప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ అగ్రిమెంట్ లో కూడా ఉంది ఎఫ్ఈఓ తోటి. అగ్రిమెంట్ ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం రోడ్లు వేయటమో లేకుంటే వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించి రేసు నిర్వహించుకోమని, డబ్బులు మేము ఖర్చు పెడతాం కాదని. లాభ నష్టాలు చేయాల్సింది ఎవరైతే బాధ్యత తీసుకున్నారో ఆయన లాభ నష్టాలు భరించాలి. లాభ నష్టాలు హెచ్ఎండిఏ భరించడానికి సిద్ధపడలేదు కదా. ఒకటండి, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక స్పాన్సర్ కోసమో లేకపోతే ఎఫ్ఈఓ కోసమో కాదు ఈ రేస్ తీసుకొచ్చింది.
అంతర్జాతీయంగా నగర ప్రతిష్ట పెరగాలి. సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారాలి. ఆల్రెడీ మొబిలిటీ వీక్ పేరుతో కార్యక్రమాలు కండక్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేశాం. హైదరాబాద్ నగరం చుట్టూతల వెనకతల అనుకోండి, దివిటిపల్లి అనుకోండి, మరో ప్రాంతంలో 3 ప్రాంతాలలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశాం. దీని బ్యాక్గ్రౌండ్ నేతృత్వంలో ఈ యొక్క అసలు నేపథ్యంలో లాభం ఈ రేస్ అసలు వస్తే లాభం కోపంలో కొంచెం పోయిందంటే complete లాభం చేయండి. పరాత పడితే ఇప్పుడు హెచ్ఎండిఏకి This is భారం పడే atrocious. పరిస్థితి వచ్చింది కదా. Let me finish my భవిష్యత్తులో statement ఏమొస్తుందో first. అనేది పక్కన పెడితే మీరన్నట్టుగా ఒక నిమిషం. అసలు ఎవరైతే దీన్ని నడుపుతా అన్న ఆయన I will చేతులు explain to ఎత్తేసాడు. that. ఎందుకు ఎత్తాడో తెలీదు. పోనీ నేను మీకు explain ఇంకొక చేస్తాను. స్పాన్సర్షిప్ రాలేదు. మీ ఇద్దరి మధ్య సార్, ఒకటి మీరు ఒక బైపార్టీ చర్చను ఒప్పందం పిలిస్తే- జరిగిందా? బైపార్టీ అగ్రిమెంట్ జరిగిందా? ఇద్దరి మధ్య అగ్రిమెంట్ నన్ను రాతపూర్వకంగా సమాధానం జరిగిందా? పూర్తిగా చెప్పనిస్తే మీకు అర్థమవుతుంది. లేదు. రెండోది ఆయన మీరు చెల్లించాల్సిన డబ్బులు మనం- సమాధానం అడిగినంత దీర్ఘంగా నన్ను సమాధానం చెప్పనిచ్చట్లేదు. ప్రశ్న దండి దీర్ఘంగా. నా డౌట్స్ నేను మీకు ఒకటే- మీ ద్వారా, ఎందుకంటే వాళ్ళు ఎట్టగా చెప్పలేరు కదా, మీరు మాత్రమే సార్, 100% క్లారిఫై చేయగలరు లేదు సార్. ఆ డౌట్స్ నాకు. శ్రీనివాస్ గారు, పివి గారు, యువర్ సీనియర్ జర్నలిస్ట్. మీరు ఒక ప్రశ్న సుదీర్ఘంగా అడిగినరు. అంతే స్థాయిలో నేను సమాధానం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలకు అర్థం కావాలి. నాకు 2 నిమిషాలు వితౌట్ ఇంటరప్షన్ అవకాశం ఇవ్వండి. నేనేం చెప్పాను? వెన్ అగ్రిమెంట్ వాజ్ ఇన్ ఫోర్స్, పాయింట్ నెంబర్ 1, ప్రమోటర్ వైదొలిగాడు. ఎందుకు రేసు కంటిన్యూ చేయడం అనేది రాష్ట్ర ప్రతిష్ట, తెలంగాణ ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట దృష్ట్యా ఇది ప్రతిష్ట important. కోసం నిబంధనలని పక్కన వినండి, పెట్టచ్చా వినండి, అనే వినండి ప్రశ్న సార్, వస్తే please. అనుకోండి, సూటిగా ఏం చెప్తారు? ప్రతిష్ట అంటే మా ప్రతిష్ట ప్రతిష్ట కాదండి. హైదరాబాద్ ప్రతిష్ట పేరుతో నేనేమైనా చేయొచ్చు అనే రైట్ ఉందా అని వింటే- ప్రశ్నించి మీరు అనుకోండి, ఏం పూర్తిగా చెప్తారు? వింటే. నేనేమంటున్నా పూర్తిగా హైదరాబాద్ ప్రతిష్ట అంటే మనందరి ప్రతిష్ట. Of మీ course, అందరి ప్రతిష్ట, of course, మనందరి of ప్రతిష్ట. course, of course, ప్రభుత్వం యొక్క of ప్రతిష్ట course, ఒక్కటి. of course, సిద్ధార్థ్ గారు, of course, దాని ఎంత of ఉన్నటువంటి course, నీ economic సెంటిమెంట్ boost గురి అనేది. కావట్లా, నీ సెంటిమెంట్ గురి కావట్లా. హైదరాబాద్ ప్రతిష్ట అంటే మనందరి ప్రతిష్ట అనగానే చట్టాలను ఉల్లంఘించవచ్చు, నిబంధనలు ఉల్లంఘించవచ్చు, చట్టాలు ఏదైనా ఉల్లంఘించినట్టు చేయొచ్చు మీరు అనే confirm చేయలేరండి. అది హక్కు కాదు, You are not the అది హక్కు judge. కాదు. ఒక రోజు లేట్ అయినా, ఒక It is పూట still an లేట్ అయినా allegation. విధానపరంగా It is నిర్ణయం still an allegation. I am యాజ్ sorry. ఎమ్మెల్యేగా నేనేం చేస్తాను మీరు అంటే పూర్తిగా కుదరదు కదా. వినాలండి, please. శ్రీనివాస్ గారు, I request you ఒక్క to నిమిషం, రాకేష్ రెడ్డి give గారు me- react అవుతున్నారు. No. Request you to give me uninterrupted 2-3 minutes time. నేను అనేది ఒక్క నిమిషం Wait, రాకేష్ wait a రెడ్డి second, గారు, రాకేష్ ఒక్క అన్న, నిమిషం సీతారెడ్డి గారు, ఒక్కనే నిమిషం. ఒక్క నిమిషం. Let me finish ఒక్కటి. my answer. Then రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒకటి మాట్లాడతారు. శ్రీనివాస్ గారు రాకేష్ అన్న, ఒక్క అసలు నిమిషం. Let me finish my statement. అన్న. నేను చెప్పేది ఏంటంటే అన్న మాట్లాడండి. ఇప్పుడు నిధుల శ్రీధర్ నా ఉన్నతాన్ని పేరు అంటూ మీరు- నేను మాట్లాడుతున్నాను. ఓ రాకేష్ అన్న, అన్న, ఒక్క శ్రీధర్ నిమిషం, గారు శ్రీనివాస్ అంటూ అన్న అన్న ఒక్క నిమిషం. శ్రీధర్ గారు మాట్లాడేది లేదు నిన్ను కాదే మన శ్రీధర్ రెడ్డి అన్న శ్రీధర్ అన్ననే ప్లీజ్ అన్న ఒక నిమిషం. నేను చెప్పేది ఓకే ఏంటంటే మాట్లాడినా ఇది నిధుల ఉల్లంఘన కాదు. నిధుల ఉల్లంఘన అనే ఆరోపణ, ఆ సంబంధించిన విచారణ ప్రాథమిక దశలో ఉంది. అయినా బాధ్యత గలటువంటి పార్టీగా గత ప్రభుత్వం నడిపిన వాళ్ళుగా నిధుల ఉల్లంఘన జరగలేదు. విధాన నిర్ణయం మంత్రి గారు తీసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత అధికారులది. అప్పుడున్న పరిస్థితులలో మీరు ఎలక్షన్ కమిషన్ ప్రస్తావన తెచ్చారు. ఎలక్షన్ కమిషన్ కంటే ముందే ది అగ్రిమెంట్ ఈజ్ ఇన్ ఫోర్స్. అక్టోబర్ 4-5 ఆల్రెడీ ఒక పేమెంట్ జరిగింది. 11th రెండవ పేమెంట్ జరిగింది. Right. వాళ్ళు ఏమీ కంప్లైంట్ చేయలేదు. డబ్బులు ఎవరికి పోలేదు. Right. తొలిసారి రేస్ జరిగినప్పుడు 40 కోట్ల రైట్ రూపాయలు రాకేష్ రెడ్డి గారు, ఖర్చు పెడితే రైట్ సమయం తక్కువ. అధికారికంగా రాకేష్